టాలీవుడ్ హీరోయిన్ ఎస్తర్ నురాన్హా గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. 1000 అబద్ధాలు సినిమాతో ఇండస్ట్రీకి పరిచయమైన ఈ బ్యూటీ ఆ తర్వాత భీమవరం బుల్లోడు, జయ జానకి నాయిక, జూలియట్ లవర్ ఆఫ్ ఈడియట్, డెవిల్ వంటి సినిమాలు చేసింది. అంతగా అదృష్టం కలిసి రాలేదు. బిగ్ బాస్ ఫేమస్ సింగర్ నోయల్ని పెళ్లి చేసుకుని విడాకులు కూడా తీసుకుంది. ఇప్పుడు అప్పుడప్పుడు ఇంటర్వ్యూలతో ఎస్తర్ వార్తల్లో నిలుస్తోంది. తాజాగా ఆమె ఇండస్ట్రీలో సంచలనంగా మారిన జానీ మాస్టర్ కేసుపై స్పందించారు. జానీ మాస్టర్ తన అసిస్టెంట్ లేడీ కొరియోగ్రాఫర్పై లైంగిక వేధింపుల కేసులో గత ఏడాది సెప్టెంబర్లో అరెస్ట్ అయి 30 రోజుల పాటు జైల్లో ఉన్నారు. తర్వాత బెయిల్పై రావడం, జాతీయ అవార్డును కేంద్రం రద్దు చేయడం వంటి షాకింగ్ పరిణామాలు చోటు చేసుకున్నాయి. తాజాగా ఈ వివాదంపై ఎస్తర్ స్పందిస్తూ ఇందులో ఎవరిది తప్పన్న విషయాన్ని చెప్పలేమని, ఎందుకంటే అసలేం జరిగిందనే విషయం డెప్త్గా మనకు తెలియదని చెప్పుకొచ్చారు. హాలీవుడ్, బాలీవుడ్, మాలీవుడ్లలో మీటూ ఉద్యమం జోరుగా సాగినా కూడా సౌత్లో ఏం జరగలేదు అన్నట్లుగా బిహేవ్ చేస్తున్నారని చెప్పింది. ఎందుకంటే దానివల్ల వచ్చే బెనిఫిట్స్తో అందరూ హ్యాపీగా ఉంటున్నారని, నువ్వు నాకు ఇది ఇస్తే నేను నీకు అది ఇస్తాను అని అండర్స్టాండింగ్తో ముందుకు సాగిపోతున్నారని చెప్పుకొచ్చింది. అయితే ఇది వర్కౌట్ కానప్పుడు, ఎక్స్పెక్టేషన్స్ అంటే ఎక్స్పెక్టెడ్ చేసిన లెవెల్లో రిజల్ట్స్ లేనప్పుడు ఇలాంటి వివాదాలు వస్తాయని కూడా చెప్పింది. అయితే అలాంటి టైంలో కంప్లైంట్ చేయకూడదు, ఎందుకంటే ఏదో ఒకటి ఆశించే కదా ఇన్వాల్వ్ అయింది, అంతేకాని బలవంతంగా ఏమీ జరగలేదు కదా అని ప్రశ్నించారు ఆమె. 15 ఏళ్ల క్రితం జరిగిన దాని గురించి మాట్లాడడం కూడా కరెక్ట్ కాదన్నారు. ఇన్నేళ్లు దానివల్ల డబ్బు సంపాదించుకున్నారు, కెరియర్లో పీక్స్ చూశారు, అదంతా ఏమైందని ప్రశ్నించారు. ఇప్పుడు బయటకు వచ్చి ఇలాంటి కామెంట్స్ చేయడం సరికాదు. పీక్స్లో ఉన్నప్పుడు బాగా ఎంజాయ్ చేశారు కదా, దమ్ముంటే నిజాయితీ ఉంటే అది జరిగినప్పుడే బయట పెట్టాలని చెప్పుకొచ్చారు ఆమె. కష్టాలు అందరికీ ఉంటాయని, నాకు కూడా ఉన్నాయని, చాలా ప్రాజెక్టులు పోగొట్టుకున్నానని తెలిపారు ఆమె. రీసెంట్గా ఓ రిబ్బన్ కటింగ్కు వెళితే వాళ్ళు కూడా ఎక్స్పెక్ట్ చేస్తున్నారని, అసలు ఈ అలవాట్లు వాళ్లకు ఎక్కడి నుంచో వచ్చాయో అని కూడా వాపోయారు ఆమె. రిబ్బన్ కటింగ్ కూడా ఓ రోజు ముందే రమ్మంటున్నారని, 2-3 సినిమాలు చేసిన వాళ్ళు కూడా సినిమాలు లేకపోయినా రిబ్బన్ కటింగ్ చేసి బతుకుతున్నారంటే ఆలోచించండి. ఇదొక సపరేట్ బిజినెస్లా మారిపోయిందంటూ ఇండస్ట్రీలోని చీకటి భాగవతాన్ని బయటపెట్టారు ఎస్తర్.